ఏంటి అత్తయ్య గారు కత్తిపీట అసలు తెగడం లేదు? ఏమే కోడలేదా అంటుందా? ఏంటమ్మా వేనా? అదే కత్తిపీట అసలు తెగడం లేదండి. సరిగా కోస్తే తెగుద్ది. ఎక్కడ కొన్నారేంటండి? అదేనమ్మా మీ అమ్మగారు పెట్టిందే. ఓహో అవునండి, ఇప్పుడు బాగానే తెగుతుందండి. ఆహా ఏంటి తొందరగా భోంచేయడానికి వచ్చేయండి. ఈరోజు మన ఇంట్లో మటన్ బిర్యానీ, చికెన్ కర్రీ. నాకు తెలుసు, వండింది నేనేగా. ఏవండి టీ ఏమైనా తీసుకురమ్మంటారా? నాకు ఇప్పుడే ముద్దే. ఏవండి స్నాక్స్ ఏమైనా తీసుకురమ్మంటారా? పొట్ట టైట్గా ఉంది, ఇప్పుడే ముద్దు. ఏవండి చల్లగా కూల్ డ్రింక్ ఏమైనా తీసుకురమ్మంటారా? ఇప్పుడే ముద్దే, కావాలంటే నేను అడుగుతా కదా, వెళ్ళు. ఏవండి తలకు ఆయిల్ పెట్టమంటారా? నాకు ఇప్పుడే ముద్దు గాని నీకెంత కావాలి? చీరకేమో 5,000 అండి, మ్యాచింగ్ జ్యువెలరీకి 2,000 అండి, కొత్త చెప్పులు కొనుక్కోవాలి 1,000 రూపాయలండి, అలాగే పార్లర్కి వెళ్తాను 2,000 అండి. బాబాయ్ ఇగో మా అమ్మ మాట్లాడుతుందంట. నేను మాట్లాడా. మొన్న ఇంటికి పోయినప్పుడు పప్పన్నం పెట్టింది. అదే పెద్దల్లుడు పోతే చికెన్లు మటన్లు వండి పెడుతుంది. తీసుకోలేదు 5 లక్షల కట్నం, ఏది పెడితే అది తినాలి. వయసు చెప్పు. అసలుదా సర్టిఫికేట్ లోదా? అసలుదంటే అసలుదంటే అప్పుడు పెద్ద గాలివాన వచ్చిందా? ఎప్పుడు? అప్పుడు పెద్ద గాలివాన వచ్చి మా దొడ్లో చెట్టు ఒకటి పడిపోయింది సార్, అప్పుడు పుట్టానట్టు నేను. పెద్ద గాలివాన దొడ్లో చెట్టు? ఏం చెట్టు అది? కనకాంబరాలు. పెళ్ళైన కొత్తలో కోదండ రాముడంట కొమ్మలాల, వాడు కౌసల్య కుమరుడంట కొమ్మలాల, ఆజాను బాహుడంట అమ్మలాల, వాడు అరవింద నేత్రుడంట అమ్మలాల. పెళ్ళై 2 years తర్వాత ఇంటి మంగళ గౌరి వేసుకున్న గొలుసు చూడు, ఎదురింటి పిన్ని గారు ఆసుల పేరు చూడు. సంధ్య బాగున్నాయి ఆ షూస్? చాలా బాగున్నాయి. అడిడాస్ ఏ? అడిదాస్ కి చెప్పండి, అయినది షూ కలర్ బాగుంది, సెలెక్షన్ కూడా బాగుందని. అత్తయ్య గారు ఏంటమ్మా? నాకు ఒక డౌట్. ఏంటి అడుగు. ఎప్పుడూ ఆడవాళ్ళు అన్నట్టు బీపీ వచ్చింది షుగర్ వచ్చింది అంటారేంటండి? మగవాళ్ళని అన్నట్టు బీపీ వచ్చాడు షుగర్ వచ్చాడు అనరేంటండి? భలే అడిగేవమ్మా. మన ఆడవాళ్ళు ఏదైనా పట్టుకుంటే తొందరగా వదలం కదా, అలాగే బీపీ షుగర్ కూడా ఒకసారి వచ్చినాయి అనుకో మనలాగే పట్టుకుని అంత త్వరగా వదలవమ్మా. అందుకే బీపీ వచ్చింది షుగర్ వచ్చింది అంటారమ్మా. అమ్మా వేనా, ఎక్కడికైనా తీర్థయాత్రలకు వెళ్దామమ్మా. ఎందుకు అత్తయ్య గారు డబ్బులు ఖర్చు? ఉదయాన్నే లేచిన వెంటనే వాట్సాప్ ఆన్ చేసి అందరి స్టేటస్ లో చూడండి, అన్ని దేవుళ్ళ దర్శనం కలుగుతుంది. ఏదో సరదాగా తీసుకువెళ్ళమంటే మంచి సలహా ఇచ్చేవులే. నాన్న మీ మేళకి డాన్స్ చేశాడా? అవును గుల్రాజు. మా అమ్మతోనే కదరా డాన్స్ చేసింది. ఏదో మీ పిల్లలతో డాన్స్ చేసిన డిస్కషన్ అంటే బేవసలా కొడగలరని. మా వాడు ఓటీటీ వెబ్ సిరీస్లు చూసి పాడైపోయాడు, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి.